ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 9వ రోజు పారాయణంలోకి వచ్చాము. అయితే ఈ రోజు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు. దామోదరుడికి ప్రీతికరమైన కార్తీక వ్రతాన్ని చెయ్యని వారు కల్పాంతరం వరకు నరకాన్ని పొందుతారు. కార్తీక మాసం నెల రోజులు కూడా నియమంగా తాంబూల దానం చేసేవారు జన్మాంతరం యందు అధికారి అవుతారు. కార్తీక మాసం నెల రోజులు పాడ్యమి మొదలుకుని ఒక్కొక్క దీపంను హరి సన్నిధిలో వెలిగించిన వారు పాపాలను పోగొట్టుకుందురు. పౌర్ణమి నాడు సంతానం కోరి సూర్యుడిని ఉద్దేశించి దానం చెయ్యాలి. అలా చేస్తే సంతానం కలుగుతుంది. కార్తీకంలో హరి సన్నిధిలో కొబ్బరికాయలు దానం చేసిన అంటే దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయను దానం చేసిన వారు సంతాన విచ్ఛేదనం ఉండదు, సంతానం కలుగుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నా తగ్గుతాయి. దుర్మరణాలు అంటే గండాలు ఇవేనా ఉన్నా సరే అవి వారి చెంతకు చేరవు. అయితే పౌర్ణమి నాడు హరిహరుల ఎదుట దీపస్తంభాన్ని పెట్టేవాళ్ళు వైకుంఠంలో కైలాసానికో అధిపతి అవుతారు. ఈ కార్తీకంలో హరి సన్నిధిలో స్తంభదీపం ఏర్పాటు చేసిన వాడికి చేసిన పుణ్యం మామూలు విషయం కాదు అని చెబుతున్నారు. అయితే పౌర్ణమి నాడు స్తంభదీపంని చూసేవారు పాపాలు సూర్యోదయమందు చీకటి వలె ఎలా నశిస్తాయో అలా నశిస్తాయట. అయితే ఈ స్తంభదీపాన్ని సమర్పించడం ఎలా అంటే ఒక స్తంభాన్ని ఏర్పరిచి అంటే చెక్కతో కానీ రాతితో కానీ చేసిన స్తంభాన్ని ఏర్పరిచి భూమిలో తవ్వి పాతిపెట్టి దానిపైన సావి ధాన్యాలు గాని వ్రీహి ధాన్యాలు నువ్వులు ఉంచి దీపాన్ని పెట్టాలి. అంటే స్తంభం అంటే మనం శిలతో అయినా పెట్టచ్చండి, చెక్కతో ఉన్న స్తంభమైనా పెట్టచ్చు. అది ఉంచి దేవాలయం ఎదురుగా గాని లేదా మన ఇంటి ఎదురుగా గాని దాన్ని పాతిపెట్టి దాని మీద ఏమేమి ధాన్యాలు సాలి ధాన్యాలు వ్రీహి ధాన్యాలు నువ్వులు, మనకి సాలి వ్రీహి మనకు ఇప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు, మామూలు ధాన్యమైన నువ్వులు వేసి దీపం పెట్టాలి. ఈ స్తంభదీపం దేవాలయం దగ్గర పెట్టినా మంచిదే లేదా గుమ్మం వాకిళ్ల దగ్గర పెట్టినా మంచిదే. వతంగ మహర్షి మహాముని ఆశ్రమం అనేక వృక్షాలతో కూడి ఉంది. అక్కడ ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆ ఆలయం చుట్టూ ఒక పెద్ద తోట ఉండేది. ఈ కార్తీక వ్రతం చేసుకోవాలి అని మునీశ్వరులకు వచ్చి విష్ణుమూర్తి షోడశోపచారాలతో పూజించారు. అత్యంత భక్తియుక్తులై హరిద్వారాలయందు దీపమాలికలను సమర్పించారు, వ్రతాలు చేశారు. అందులో ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఓ స్నేహితులారా అందరూ వినండి, మనం ఈ కార్తీక మాసంలో దీపస్తంభాన్ని ఏర్పరిచి శాశ్వతలో గోలోక నివాసిగా ఉండవచ్చు. కాబట్టి అంటే వైకుంఠంలోనే నివసించవచ్చు. కాబట్టి మనం కూడా ఈ ఆలయంలో దీపం పెడదాము అని అన్నారట. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, సాయంకాలం స్తంభదీపం పెడితే హరికి అత్యంత ప్రీతికరం, పైగా పాపాలన్నీ నశిస్తాయి. అందరూ కూడా దానికి ఒప్పుకున్నారు. ఈయన చెప్పిన దానికి అందరూ కూడా దానికి ఒప్పుకున్నారట. దానికి ప్రయత్నం చేశారు. కొంతమంది చెక్క ముద్దును తీసుకురావడానికి అలా అడవిలోకి వెళ్ళారట. ఆ చెట్టు ఒక చెట్టు అయితే దొరికిందట. ఆ చెట్టుకి కొమ్మలు గాని ఆకులు గాని లేని ఒక ముద్దు అయితే దొరికింది. దాన్ని వాళ్ళు తీసుకువచ్చారు. దేవాలయం ఎదురుగుండా పెట్టి ఒక పెద్ద ప్రమిదలో దానిలో సాలి వ్రీహి ధాన్యం నువ్వులు అన్ని పోసి నూనె పోసి ఒత్తివేసి దీపాన్ని వెలిగించి చాలా ఆనందంతో వాళ్ళు యువతలకు మండపం దగ్గరికి వచ్చి కూర్చుని హరికథలు చెప్పుకుంటూ ఉన్నారట. చెప్పుకుంటే ఉంటే ఏమైందంటే ఆ దీపం అంతా వెలిగి ఆ వాతావరణం అంతా వెచ్చబడి క్రమంగా అందరూ చూస్తూ ఉండగానే ఆ పెద్ద చెట్టు మొద్దు ఉంది కదా, ఆ చెట్టు ఢామ్ అని బద్దలైపోయిందట. అలా బద్దలైన తర్వాత పెద్ద శబ్దం వచ్చేసరికి అందులోంచి ఒక దివ్యమైన రూపం ధరించిన వ్యక్తి ఒక వ్యక్తి బయటకు వచ్చాడట ఆ చెట్టు మొద్దులోంచి. వీరందరూ కూడా ఏమిటో గట్టిగా శబ్దం వచ్చిందని వెళ్లారు. అప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు ఇలా మొద్దులా మారావు అని అడిగారట పరిపరి విధాలుగా. ఆ వ్యక్తి దండ ప్రణామాలు చేస్తూ ఏమన్నాడంటే, ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుణ్ణి, రాజ్యాన్ని పాలించేవాడిని. ధనము గుర్రము రథాలు సమస్త సంపదలు కలిగి ఉండి కూడా దయాశూన్యుడై దుష్ప్రవర్తన కలిగి ఉండేవాడిని. వేద శాస్త్రాలు చదవలేదు, హరి చరిత్ర వినలేదు, తీర్థయాత్రలకు పోలేదు, స్వల్పమైన దానం కూడా చెయ్యలేదు. దుర్బుద్ధితో ఏ పుణ్యకార్యాలను నేను చెయ్యలేదు. నిత్యం నేను ఉన్నతాసనంతోనే ముందు కూర్చునే వేదవేత్తల యందు సదా
సదాచారవంతుల యందు, పుణ్యపురుషులు దయావంతుల యందు, బ్రాహ్మణుల యందు, నా యందు నీచాసనంలో కూర్చోబెట్టి వారికి అభిముఖంగా నేను కూర్చుని పాదాలు చాచి కూర్చుండేవాడిని. అంటే వాళ్ళను అవమానిస్తూ అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉండేది వాడిని. వారికి ఎన్నడూ కూడా ఎదుర్కొని నమస్కారాలు చేయలేదు. సర్వకాలాల్లో ఏనాడు దానం ఇవ్వలేదు. ఇస్తాను అనేవాడిని కానీ ఏనాడు కూడా ఏది దానం చెయ్యలేదు. పైగా వారి దగ్గరే ధనం తీసుకుని మళ్ళీ ఇస్తాను అని చెప్పి ఇచ్చేవాడిని కాదు. ఇలా దుర్బుద్ధితో గడిపాను. ఆ తర్వాత చనిపోయి నరకంలో అనేక నరకయాతనలో అన్నీ పడ్డాను. ఆ తర్వాత భూమి మీదకు వచ్చి 52,000 సార్లు కుక్కగా జన్మించాను. అనంతరం 10,000 మార్లు కాకిగా జన్మించాను. తర్వాత 10,000 సార్లు తొండగా జన్మించాను. పిమ్మట 10,000 మార్లు పేడ పురుగుగా కూడా జన్మించాను. తర్వాత 1,000,000 సార్లు వృక్షంగా పుట్టాను. అనేక విధాలైన పాపాలు చేసిన వారు నాకు ఇన్ని జన్మలు లభించాయి. చిట్ట చివరకు ఇవాళ ఈ దుర్లభమైన ముక్తి కలిగింది. దీనికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. కాబట్టి మీరు దయ ఉంచి నా మీద ఇలా ఎందుకు అయ్యిందో మీరు చెప్పండి అని చెప్పారట. మీ దర్శన భాగ్యం వల్ల నాకు ఈ పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. ఎవరు, ఏమిటి, ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను అన్నీ కూడా నాకు తెలిసి వచ్చాయి అని చెప్పాడట. అదంతా వినేసరికల్లా వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు? బ్రాహ్మణోత్తములందరూ. కార్తీక మాసం ప్రత్యక్ష మోక్షం ఇస్తుంది. అంటే అప్పటికప్పుడు మనకు ఫలితాన్ని ఇస్తుంది. రాతి కొయ్యకు కూడా మోక్షాన్ని ఇచ్చింది. ఈ వచ్చే పౌర్ణమి చాలా మంచిది, చాలా విశేషం. ద్వాదశి నాడు దీపం పెడితేనే ఇంత అద్భుత ఫలితం ఉంటే పౌర్ణమి నాడు పెడితే ఇంకెంత ఫలితం లభిస్తుందో అని ఆ బ్రాహ్మణోత్తములందరూ రకరకాలుగా మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారట. అయ్యా మతంగ మహర్షిని అడుగుతున్నాడు. అయ్యో, మోక్షం దేనివల్ల కలుగుతుంది, దేనివల్ల ముక్తుడవుతారు అని. అప్పుడు ఈ మునీశ్వరుల్లో ఒకడు అంగీరస ముని అనే ఆయన మీరు చెప్పండి అని అంటే ఆయన చెప్పడం మొదలు పెట్టారట. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు ఆనతి ఇచ్చిన విషయాల్లోనే నేను చెప్పబోతున్నాను. కర్మబంధనము, ముక్తి, కార్యము కారణము, స్థూలము సూక్ష్మము, ఇలా ద్వంద్వ సంబంధంగానే దేహం ఉంటుంది. జీవుడు అంటే వేరే ఎవరో కాదు. నేను ఎవరిని అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేను బ్రహ్మనే ఉన్నాను అనే సమాధానం వస్తుంది. నేను ఎవరిని అని ప్రశ్నిస్తే అహం బ్రహ్మాస్మి అని సమాధానం వస్తుంది. ఎవరికైనా సరే ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో తెలియాలి కదా. అప్పుడు ఇతను అడిగాడు, ఈ పదార్థ జ్ఞానం ఎలా కలుగుతుంది అని అడిగాడట. అప్పుడు అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. రకరకాల పదార్థాలతో ఉన్న శరీరం తయారవుతుంది. ఈ శరీరం ఆత్మ కాదు. మరణించినప్పుడు ఈ శరీరం తగలబడిపోతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది. కానీ శరీరంలో నిలబడి ఉన్నది ఏదైతే ఉందో అది చిలకలాగా లేచి వెళ్లిపోతుంది. అలా లేచి వెళ్లిపోయిన చిలక వేరే రూపాన్ని తీసుకుంటుంది. అది తనంతట తాను తీసుకోదు. ఎవరు తనకి రుణపడి ఉంటారో లేదా ఎవరికి రుణపడి ఉందో దాని ప్రభావం చేత కర్మవశాత్తు ఆయా ప్రాణుల యందు, అంటే చీమ కాని, పురుగు, పుట్ర, పాము, పిల్లి, కుక్క, నక్క, మేక, ఏనుగు లేదా మానవ శరీరం, ఇలా ఏది రుణానుబంధం ఉంటే దాని రూపంలో ఆ చిలుక వెళ్ళి ఆ రూపంలో వెళ్తుంది, మళ్ళీ జన్మిస్తుంది. ఇదే జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. జనన మరణ చక్రం ఎప్పుడు ఆగుతుంది అంటే కనుక మనకు కర్మలు నశించి పుణ్యబలం పెరిగితే ఆ సైకిల్ అనేది అక్కడతో ఆగుతుంది. ఇది మనం మళ్ళీ పుట్టవలసి వస్తుంది, లేదంటే మనం మళ్ళీ పుడుతూనే ఉంటాం. అవసరం లేకుండా ఏదైనా ఒక ముక్తి మనకు లభించవచ్చు. అందుకని ఏం చేయమంటున్నారంటే దీనికి ఏం చేయాలి? నిశ్శబ్దంగా ఉండడం, పూజ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, నియమంగా ఉండడం, పొద్దున్నే లేవడం, తప్పనిసరిగా ప్రతిరోజు ఒకే నియమాన్ని అవలంబించడం, పురాణ శ్రవణం, ఎవరితోనూ పోట్లాడకూడదు, శాంత చిత్తునిగా స్థిర చిత్తునిగా ఉండడం, అంటే మనం పూజ చేసుకోవడం, ఈ కార్తీక మాసంలో మనం నియమనిష్టలతో ఉండడం, ఇలాంటివి చేస్తే మనకు ముక్తి కలుగుతుంది. అందుకని బాగా వినండి, విన్న దానిని బాగా మననం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచించండి, నామపారాయణం చేయండి. ఎప్పుడైనా మనకు శృతి వల్లనో ఏదైనా బాగా విని క్రమంగా అర్థమయ్యో లేదా గురు కటాక్షం వల్లనో దానంతటదే ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. ఇది
నేను కాదు, ఈ శరీరం మనది కాదు, అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటాలన్నీ కూడా దానికదే పుట్టుక్కున తెగిపోతాయి. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తుంది. అది కూడా క్షయం అవ్వడంతో పునరావృతి అయిన స్థాయిని చేరతాం. దీన్నే ముక్తి లేదా మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధుల కోసం కర్మజ్ఞులుగా ఉండి కర్మఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండడం వల్ల ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కని లేదా ప్రారబ్ధ కర్మ ఫలం అధికమైతే మరో జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరుడై జ్ఞానులై కర్మబంధనాన్ని తెంచుకుని ముక్తులవుతారు. నాయన, బంధించేది ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు. అయితే ఈ చెక్క మొద్దు నుండి వచ్చిన వ్యక్తి అడుగుతున్నాడు, కర్మలు ఎలా ఉంటాయి అని. దానికి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదండి, స్వధర్మ నిధనం శ్రేయ అని, స్వధర్మ నిధనం చెయ్యాలి అని. మీరు ఎవరింట్లో అయితే పుట్టారో వారింటి ఆచారం ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు కార్తీక మాసం ఆచారాన్ని పాటిస్తున్నారు అనుకోండి, కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు అనుకోండి, మీరు మాకు బోరబ్బా మేము చేయలేము అని అనుకోకండి. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పద్ధతిని అనుసరించి ఆ పద్ధతిని ముందుకు తీసుకువెళ్ళాలి. మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఏదైనా గుడిలో ఒక దీపం పెట్టే ఆనవాయితీ కానీ అలవాటు కానీ ఉంటే మీరు కూడా తప్పకుండా చేయాలి. అంటే అదే దాన్ని అంటారు స్వధర్మం నిధనం శ్రేయ అని. అయితే ఆ ధర్మాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. ఏదైనా ఆనవాయితీ ఉంటే ఆ ఆనవాయితీని కొనసాగించాలి అని అర్థం. మనం ఎక్కడ ఉన్నామో దానికి తగ్గట్లుగా విధి విధానాన్ని అనుసరించి తీరాలి. క్రమంగా ముక్తిని పొందే మార్గం అదే. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా ఏనుగు తిన్న వెలగపండు లాగా నిష్ఫలం అయిపోతుందట. అందులోనూ బ్రాహ్మణులకు ప్రాతకాల స్నానం వేదోక్తంగా ఉంది. బ్రాహ్మణులు అనే కులం తీయడం కాదండి, ప్రతి వారికి అంటే ఏ కులం వారైనా సరే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా స్నానం, దానం, వస్త్రం బ్రాహ్మణులకు ఇవ్వడం, స్వయంపాక దానం చేయడం, సాలగ్రామ దానం చేయడం, దీపదానం చేయడం, ఇలాంటివి దానాలు చేస్తే మనం ముక్తిని పొందుతాము. అంతేకాకుండా నారాయణ నామస్మరణ చేస్తే మనం అంత్యంలో కూడా మనకు మోక్షాన్ని పొందుతాము. ప్రతిరోజు చేయలేకపోయినా కనీసం సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, అంటే సూర్యుడు తులారాశిలో మనకు కార్తీక మాసంలో ఉంటాడు, తులారాశిలో ఉన్నప్పుడు మాఘ మాసంలో, వైశాఖ మాసంలో అయినా సరే పొద్దున్నే స్నానం చేయాలి. ఇలా స్నానాలు చేస్తే వైకుంఠం లభిస్తుందట. చాతుర్మాసాది పుణ్య కాలాల్లో సూర్య చంద్ర గ్రహణాలలో, పర్వదినాలలో స్నానం చాలా ముఖ్యమైనవి. సర్వకాలాలలో బ్రాహ్మణులు చేసి తీరాలి. సూర్యునికి నమస్కారం, శివుడికి అభిషేకం, విష్ణువుకి అలంకారం, ఇలా ఏది వస్తే అది చెయ్యాలి. కార్తీకంలో కార్తీక దామోదరుడి కంటే దైవం లేదు. మిగిలిన నెలలు చేసినా చేయకపోయినా సరే కనీసం ఈ ఒక్క నెలలో అయినా పొద్దున్నే స్నానం చేసి హరిహరులను ఆరాధించాలి. విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల ఏకాదశికి పాల సముద్రాన్ని చేరి పడుకుంటాడు. మళ్ళీ హరిభోగిని అనే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ మధ్యలో ఉండే 4 నెలలు చాతుర్మాసం అంటారు. హరికి నిద్ర సుఖమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానం చేస్తారో పుణ్యం అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. అయితే పూర్వ ఒక పురాణ రహస్యం గురించి చెబుతున్నారు. కృతయుగంలో ఒకసారి ఆయన లక్ష్మీదేవితో సహా పాలకడలిలో సింహాసనాన్ని అధిష్ఠించి ఉంటే నారదుడు వెళ్లి వచ్చి, ఈ మానవులు అంతా ఇలా ఉన్నారు, భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నారంటే, మానవుల్ని మనం పరీక్షిద్దాము, మానవులకు కొంత జ్ఞానబోధ చేద్దాము అని లక్ష్మీ సమేతుడై ఆయన గంగా తీరంలో ఒక తీర్థానికి చేరుకున్నారట. ఈ తీర్థం చేరిన తర్వాత విష్ణువు ఎలాంటి భావాన్ని పొందారు, ఆయన ఎలాంటి మోక్షప్రదమైన విషయాలను మానవులకు తెలియజేశారు అనేది రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇవాళ వీడియోలో కార్తీక మాసంలో 9వ రోజు పారాయణం గురించి తెలుసుకున్నారు కదా. రేపటి వీడియోలో కార్తీక మాసంలో 10వ రోజు పారాయణం గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. స్వస్తి.